వీర మహిళల తరం. ఇది నేను కోరుకుంటుంది బలమైన మార్పు వచ్చే సమయం. బెహన్జీ మాయావతి గారు, నేను అడగలేదు యాక్చువల్గా, మేము ఏ నాయకుల్ని కూడా నేను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగను, వాళ్ళ ఆలోచన ఏముంటుందో నాకు తెలియదు. బెహన్జీ మాయావతి గారు చాలా నేను బలమైన వరం ఇచ్చారు మనందరికి. నేను ప్రభుత్వం బహుజన్ మన ఈ రోజున ఎందుకు మన పార్లమెంటు గెలవాలి అంటే, బహుజన సమాజ్ పార్టీ ఎందుకు గెలవాలి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో అంటే, మాటలు తప్పిన మనుషులు. ఆవిడ ఒకటే మాట అంటారు, నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ చేస్తాను. అందుకనే తక్కువ మాట ఎక్కువ చేయడం వల్లే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అత్యంత అధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్. ఇది ఆవిడ బెహన్జీ గారు మాట ఇస్తూ ఆంధ్రప్రదేశ్ లక్నోలో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది ఆర్థిక అభివృద్ధిగా, ఆర్థిక పరంగా. ఏదో చెయ్యాలి మీకు అందరికీ ఉండాలని అంటే, నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్ నేను బెహన్జీ మాయావతి గురించి నేను ఆశించలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను నిలబడతాను, నేను చేయిస్తాను మీకు. అంత బలమైన మాట. ఆవిడ మనలాగా చంద్రబాబు లాగా 4కి 36 సార్లు అటు ఇటు తిప్పరు. చంద్రబాబు గారు మీరు ఫోటో ఆపర్చునిటీస్ దేనైనా వాడేసుకుంటారు. మాయావతి గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని అది కూడా వాడేసుకుంటారు ఆయన అభివృద్ధి కోసం. ఇవన్నీ కాదు, కానీ మనం చేయాల్సింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మనకు ఉపాధి అవకాశాలు కానీ, కేటగిరీ మనకి టాక్సేషన్ బెనిఫిట్స్ వల్ల పరిశ్రమలు రావడం కానీ, ఇవన్నీ 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 మనకి బలంగా ఉంది. బెహన్జీ మాయావతి గారు మనకి మాట ఇచ్చారు. ఒక్కసారి ఈ కరతాళ ధ్వనులు, ఈ అరుపులు, ఈ కేకలు మనల్ని గాలి కొదిలేసిన భారతీయ జనతా పార్టీ, మనల్ని 10 సార్లు మభ్యపెట్టిన చంద్రబాబు గారు, మనకి అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం ఇష్టం లేని కేసీఆర్ గారితో చేతులు కలిపిన జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు కోరుకుంటారండి? ఆయన ఎందుకు కోరుకుంటారు? ఆయన ఇక్కడ పరిశ్రమ వస్తే అక్కడ పరిశ్రమలు రావని కదా, అందుకనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మాతో సమానంగా ఇవ్వండినే లింక్ పెడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, అది తెలుసు. మళ్ళీ ఎలక్షన్ టైంలో అందరినీ మభ్య పెడతారు. మనల్ని చీకొట్టి, మనం తిట్టి, మనం దూషించిన వ్యక్తులు మళ్ళీ వెళ్ళి వాళ్ళు కనపడతారు, వెళ్ళి వాళ్ళు పడేసి బిస్కెట్లు తింటారు. ఇవన్నీ కాకుండా మనకి అండగా పడే వ్యక్తి, ఇప్పుడు మీరు ఏ రోజైతే అరుపులు, కేకలు, కరతాళ ధ్వనులు ఉన్నారో, ఒక్కసారి నా మాతృమూర్తి అయిన బెహన్జీ మాయావతి గారికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అండగా ఉన్నాను ఒక మాట చెప్పినందుకు, వయాసిస్లో దాహం, ఎడారిలో దాహం లేక పెడిచిపోతుంటే ఒక వయాసిస్ కనిపిస్తే ఎలా ఉందో, మాకు ఆశ దేశం మొత్తం మీద వ్యవస్థ అగ్గిపోతానే ఒక నిరాశ నైరాశ్యం ఉన్నప్పుడు నాకు మాయావతి గారు ఇలాంటి ఒక ఆశ, దాహం తీర్చే వయాసిస్ గా కనిపించారు మన తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ. అలాంటి బెహన్జీ మాయావతి గారికి మీరు మనస్ఫూర్తిగా కరతాళ ధ్వనులతోటి, అరుపులతోటి, కేకలతోటి బెహన్జీ మాయావతి గారికి మనం